హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో సెకండ్ ప్రోమో అయితే వచ్చేసింది కదండి. సో ఫస్ట్ ఫ్లోరా అయితే వచ్చేసింది. ఇక ఫ్లోరాకి వెళ్ళేటప్పటి నుంచి అంటే ఉన్నప్పటి నుంచి వెళ్ళేటప్పటి వరకు ఒకే ఒకరు అంటే ఇష్టం లేదు, అది రీతు. ఇక రీతు మీద అయితే ఇక నువ్వు వేరే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఉంటే వాళ్ళు నువ్వు నవ్వుతూ ఉన్నావు అని చెప్పి నామినేషన్ అయితే చేసింది. ఇదేం నామినేషన్ రా బాబోయ్ అని అనిపించింది. బట్ చెయ్యాలి కాబట్టి ఏదో ఒకటి చేయాల్సిందే కదా, ఏది చేసినా వీళ్ళైతే ఇక నామినేషన్స్లో ఉన్నట్టే. కాబట్టి ఇక రీతు వచ్చేసి ఇక అదేంటి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నేను కూడా ఏడుస్తూ ఉండాలా, అది నాకు ఇష్టం లేదమ్మా, నేను నవ్వుతూనే ఉంటానని ఈమె అయితే చెప్తూ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఫేక్ లవ్ స్టోరీని ఒకటి క్రియేట్ చేసుకొని ఇక్కడ కంటెంట్ కోసం చూస్తున్నావు అని చెప్పేసింది. ఇది ఫేకా అని చెప్పేసి ఆమె అడగడం జరుగుతుంది. ఇది ఫేకో కాదో దేవుడికే తెలియాలి, ఎందుకంటే ఇక్కడ ఏదైనా బాండింగ్స్ ఫేకే. ఎందుకంటే ఫేక్ అంటే అక్కడ ఉన్నంత వరకు ఏదో ఒక బాండింగ్స్ అనేది ఉంటేనే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు. కాబట్టి ఏదో ఒక బాండింగ్స్ పెట్టుకుంటారు. అలా అని చెప్పి బయటకు వెళ్ళి వాళ్ళు ఏమైనా పెళ్లి చేసుకుంటారంట, అది కూడా లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ చెప్పిన పాయింటే ఇంకా అందరూ అదే చెప్తూ ఉంటారు. డీమాన్ రీతు మీ ఇద్దరు బాండింగ్ వల్ల మీ గేమ్ చెడిపోతుందని చెప్పే పాయింటే సేమ్ యాజ్ యూజువల్ ఫ్లోరా గారు అయితే చెప్పేశారు. ఇక రీతుని నామినేట్ చేశారు. కానీ ఇక్కడ శ్రీజ వచ్చి తర్వాత కళ్యాణ్కి ఇచ్చే పాయింట్స్ ఉన్నాయి కదండి, సూపర్ పాయింట్స్ అయితే ఇచ్చేస్తుంది. ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడికి వచ్చి, అమ్మాయిల పిచ్చోడు అని చెప్పి ఒకరు నీ మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే నువ్వేం చేస్తున్నావు, దాన్ని చూస్తూ కామ్గా ఉన్నావా అని చెప్పి అడిగిన పాయింట్ నిజంగా చాలా బాగా అనిపించింది. అంతే కదా, ఎవరైనా మన మీద ఒక బ్లేమ్ చేస్తే దాన్ని మనం డిఫెండ్ చేసుకోకుండా ఆగిపోతే అది కరెక్టే అనుకుంటారు కదా. జనాలు వచ్చి కొన్నిసార్లు ఆడియన్స్ మీ గురించి మాకు బాగా తెలుసు, మీరు బాగా ఆడుతున్నారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటామని వాళ్ళు చెప్పచ్చు. కానీ అందరూ అట్లా అర్థం చేసుకుంటారని కాదు కదా. ఇక తనూజాని నామినేట్ చేస్తానని చెప్పి ఇమ్ము దగ్గర తీసుకొని మరి నువ్వెందుకు చేయలేదు, ఈ పాయింట్ కూడా చాలా కరెక్ట్గా అడిగింది. నిజమే కదా, ఎవరి పాయింట్స్ వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళెవరో చేసేసారు కాబట్టి ఇక నేను చేయను అని చెప్పి నువ్వు వేరే వాళ్ళకి చేయడం ఏంటి, చాలా కరెక్ట్ పాయింట్స్ అయితే పట్టుకునింది శ్రీజ. ఇలాంటి వాళ్ళే కదా కావాల్సింది. ఏదో ఇక్కడ ఎట్లా ఉందంటే ముసుగులో గుద్దులాటలు అన్నట్టు ఒకరు అనుకుంటే ఒకరిని చేస్తే ఇంకొకరు ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టుగా ఇక్కడ తయారైపోయింది. ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అందరి మాస్కులు ఊడిపోతాయేమో అన్నట్టుగా సూపర్గా శ్రీజ అయితే ఇచ్చి పడేసిందనే చెప్పాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేస్తున్నప్పుడు ఇక మధ్యలో తనూజ కూడా వస్తుందంట. వీళ్ళిద్దరి మధ్య కూడా బిగ్ ఫైట్ అయితే జరగబోతుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు. చూడాలి ఏంటి ఆ బిగ్ ఫైట్, ఏ దాని గురించి వచ్చింది, వీళ్ళిద్దరికి మధ్య డిస్కషన్ అనేది చూడాల్సి ఉంది. ఇక శ్రీజ రీ ఎంట్రీతో ప్రతి ఒక్కరి మాస్కులు కూడా విడిపోయి చక్కగా ఆడతారని నేనైతే నమ్ముతున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు సంజనా గారిని చేస్తారు. ఈయన నామినేషన్స్లో పెట్టే వాయిస్ని నార్మల్గా ఆ యొక్క ఎపిసోడ్స్లో కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది. ఓన్లీ నామినేషన్ అప్పుడు మాట్లాడేసి మిగిలినప్పుడు కామ్గా కూర్చుంటూ ఉంటాడు. అంతా సరదాగా దొంగతనాలు చేసి తింటూ ఉంటారు. వీళ్ళు చేస్తే ఓకే, కానీ సంజన చేస్తే ఏదైనా ఆయన దృష్టిలో పాపమే. ఈ నామినేషన్స్లో ఏది మీకు బాగా నచ్చిందో కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.